మాకు అసలు పోటే లేదు. అక్కడ వాళ్ళ కనీసం అభ్యర్థులు తొక్కలేరు. ఆలేరులో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలో 12, ఇక్కడ 12, 24 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మాకు మా గౌరవ ముఖ్యమంత్రి అందించే అభివృద్ధి ఫలాలే మా గెలుపుకు పునాది. ఎక్కడ చూసినా రేవంత్ అన్న ప్రజాప్రభుత్వం అని చెప్పి మా అక్క చెల్లెలు మహిళలు నిజంగా కూడా బ్రహ్మరథం పడుతున్నారు, హారతలు పడుతున్నారు. 12 మందిలో 8 మంది మహిళలే పోటీ చేస్తారు కాబట్టి ఇది మహిళలకు ఇచ్చే గౌరవం. తప్పకుండా 24 కౌన్సిలర్లను గెలిపించి మా సీతక్కకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కానుక ఇస్తా అని చెప్పి స్వామివారి మీద ఆనా ఇచ్చి చెప్తున్నా. యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపల్ వార్డులకు సంబంధించి ఈ రోజు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. యాదాద్రి జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పైలే గారు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. యాదాద్రిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. చూస్తున్నాం, చాలా మంది కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ సంబంధించి మున్సిపల్ వార్డులు అంతా కూడా ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పి ఉన్నారు. అయితే చెప్పండి, ప్రధానంగా వార్డులకు సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీగా ర్యాలీగా తరలి వచ్చారు. వారి నామినేషన్ ప్రక్రియకు వచ్చారు. అదేవిధంగా ఆలేరులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఈ మున్సిపల్ వార్డులకు సంబంధించి వార్డులను గెలిపించుకోవడం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ముఖ్యంగా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇలా తెలంగాణలో ప్రజాప్రభుత్వం గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుల తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పేదలకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లెక్క చూసుకుంటూ పోతుంది. కాబట్టి ఏదైతే ఈ మున్సిపాలిటీలో తెలంగాణలో 119 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పండా జెండా ఎగరేయబోతుంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలో అందరి సమన్వయంతో ఇలా అన్ని మున్సిపాలిటీలో నామినేషన్ పెద్ద ఎత్తున దాఖలు చేస్తున్నాం. ఆలేరు నియోజకవర్గంలోని యారుట, ఆలేరు మున్సిపాలిటీలో యారుట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు సుమారు 6500 మందితోటి ఇలా నామినేషన్ దాఖలు చేయబోతున్నాం. ముఖ్యంగా ఈడ యాదగుట్ట 12 మున్సిపాలిటీ 12 కౌన్సిలర్లు, ఆలేరులో 12 కౌన్సిలర్లు. మాకు అసలు పోటే లేదు. అక్కడ వాళ్ళ కనీసం అభ్యర్థులు తొక్కలేరు. కేంద్రంలో అక్కడ బీజేపీ, రాష్ట్రంలో ఇక్కడ ఓడిపోయినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ 2 చీకటి ఒప్పందాలతోటి వీళ్ళు చేస్తున్న వాటిలో వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు చేస్తున్న వాటిలో వీళ్ళు. మీరు ఇద్దరు ఒకటైనా, మీరు ఎంతమంది ఏకమైనా మీకు డిపాజిట్ కూడా రాదు. మా గౌరవ ముఖ్యమంత్రి చేసే సంక్షేమ ఫలాలు, మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇవాళ తెలంగాణ ప్రజలు మెచ్చి మొన్న సర్పంచ్లో భారీ మెజార్టీ ఇచ్చారు. ఆలేరులో ఇవాళ ఆలేరులో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలో 12, ఇక్కడ 12, 24 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ముఖ్యంగా మన సీతక్క వచ్చినప్పుడు ఒకే విధంగా చెప్పింది, కింగులు కాదు కింగు మేకర్లు ముఖ్యము, గెలిపించుకొని రావాలి. మీరు సీతక్క సార్ ఏమని ఖచ్చితంగా 6 మున్సిపాలిటీ గెలిపిస్తామని చెప్పారు. మరి ప్రధానంగా మీ సంక్షేమ పథకాలు గెలిపిస్తారంటారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుగా పోటీ చేస్తున్నట్టు మీరు? వాళ్ళు చీకటి ఒప్పందాలు ఏదైతే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి అవయదానం చేసి ఎట్లా గెలిపించిందో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లల్లో, బీఆర్ఎస్ కొన్ని సీట్లల్లో వాళ్ళు అలయన్స్ పోతున్నారు. వాళ్ళు ఏం పోయినా సరే మాకు మా గౌరవ ముఖ్యమంత్రి అందించే అభివృద్ధి ఫలాలే మా గెలుపుకు పునాది. మేము ప్రజాపాలన చేస్తున్నాం. ఆలేరులో కానీ ఇక్కడ యారుట కానీ వాళ్ళు గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో ఏం చేయలేదు. ముఖ్యంగా గుట్టలో ప్రధాన సమస్యలు ఇక్కడ 100 మంది 1000 మంది షాపులు కోల్పోయి వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు. గతంలో యారుట అభివృద్ధిలో ఎవరైతే భూములు, షాపులు, దుకాణాలు కోల్పోయారో వాళ్ళ అధోగతి పాలయ్యారు. వాళ్ళకి మా ప్రభుత్వం నుంచి భరోసా ఇస్తున్నాం. తప్పకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత వాళ్ళకి ఇండ్లు షాపులు ఇప్పించి ఏదైతే అనవసరంగా వేసినటువంటి బ్రిడ్జిని కూడా తీసేస్తామని మొన్న మా గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. ఈ ఆలేరు పట్టణాన్ని, అదేవిధంగా యారుట మున్సిపల్ పట్టణాన్ని 2 కూడా అభివృద్ధిలో దూసుకుపోతాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు భారీ ఎత్తున గెలవడానికి ఇవాళ వచ్చినటువంటి జనమే మీకు సాక్ష్యం. ఎక్కడ చూసినా రేవంత్ అన్న ప్రజాప్రభుత్వం అని చెప్పి మా అక్క చెల్లెలు మహిళలు నిజంగా కూడా బ్రహ్మరథం పడుతున్నారు, హారతలు పడుతున్నారు. మహిళలకి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేసింది, మహిళల ఆత్మ గౌరవం పెంచింది. మహిళలను ఇలా అన్ని విధాలా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున ఇలా సుమారు 6000 మందిలో 4000 చిల్లర మహిళలే ఊరు కాబట్టి ఇది మహిళలకు ఇచ్చే గౌరవం. తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి 80% మహిళలు కాంగ్రెస్ కోటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. కాబట్టి స్వామివారి లక్ష్మణ స్వామి ఆశీస్సులతోటి 6 మున్సిపాలిటీలు
ఇలా యాదాద్రి ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు భారీ ఎత్తున గెలవబోతున్నాం. ఆలేరులో యారుటలో 12కు 12, అక్కడ 12 ఇక్కడ 12, 24 గెలవబోతున్నాం. మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఖచ్చితంగా 6 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం, 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ జెండా ఎగరవేడే లక్ష్యంగా పనిచేస్తామంటారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న యాదగిరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ అన్ని సమస్యలు పరిష్కార మార్గం వైపు దూసుకెళ్తాం, ఖచ్చితంగా యాదగిరి గుట్టను నాకు గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోమటిరెడ్డి గారు కోరుకున్నారు. అదేవిధంగా సీతక్క గారు మీకు కోరుకున్నటువంటి విషయము. ప్రధానంగా మీ సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఈ రెండేళ్లలో ఏ కార్యక్రమాలు తీసుకురు, ఈ యొక్క 12 మంది చూస్తున్నాం, చాలా మంది మహిళలు ఉన్నారు, మహిళా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, వార్డు మెంబర్లకు సంబంధించి వాళ్ళను ఆ గెలుపు దిశగా ఏ విధంగా తీసుకెళ్తారు ఐలన్న గారు? గత ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయాలి. ఇలా మేము జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీలకు 42% అంటే ఇలా బీసీలకు 60% ఇలా మేము టికెట్లు కేటాయించినాం. ఇలా మా ఉన్నటువంటి 12 మందిలో 8 మంది మహిళలే పోటీ చేస్తారు కాబట్టి ఇది మహిళలకు ఇచ్చే గౌరవం. ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా వీళ్ళు యారుట అభివృద్ధి మర్చిపోయారు, కింద స్థానికంగా అందరిని ఇబ్బంది పెట్టారు కాబట్టి స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి తోటి మళ్ళీ 15 కోట్లు శాంక్షన్ చేయించి ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, దుకాణాల సమస్య కానీ, ఇక్కడ ఫ్లైఓవర్ సమస్య తీర్చాం. గతంలో గుట్ట మీద అన్ని మర్చిపోయారు వాళ్ళు. 300 కుటుంబాలు ఆటో కార్మికులు రోడ్డు మీద పడితే అధికారం నుండి వాళ్ళ ముఖ్యమంత్రి ఉండి ఆమె విప్గా ఉండి నన్ను చావమంటవా అన్నది. అంటే కార్మికులు మేము పస్తులు ఉంటున్నాం, మా పిల్లలు మా భార్య బిడ్డలు కూడా పస్తులు అంటే మరి నేనేం చేయాలంటే మేము చావాలన్నా అంటే మరి నేను చావాలన్నా అని ఒక ఎమ్మెల్యేగా ఆమె హోదాలో మాట్లాడిన ఆమె ఈ అధికారం కోల్పోయినాక నేను ఇది చేస్తా అది చేస్తా. అధికారం ఉన్నప్పుడే దిక్కు దివాన్ లేదు, మీకు అధికారం కోల్పోయారు, మీకు గవర్నమెంట్ లేదు, మీకు ప్రభుత్వం లేదు, ఏ రకంగా చేస్తారు? మీరు అధికారం ఉన్నప్పుడే మీ ప్రజలు మీ మాట నమ్మక మీరు మోసం చేసిననే ప్రజాప్రభుత్వం తీసుకొచ్చారు. ఇక ఇక్కడ బీసీ బిడ్డగా సేవకుడిగా బీర్లయ్య ఉన్నాడు. ఆలేరును ప్రభుత్వంతో అన్ని విధాల నిధులు తెచ్చి ఆలేరును అభివృద్ధి చేసే బాధ్యతగా ఆలేరుకు ఒక సేవకుడిగా సేవ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు తోడుగా మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు ఇలా 24 మంది కౌన్సిలర్లు ఆలేరులో ఉంటే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. అధికార పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారం ఉన్నప్పుడే చేయనళ్ళు అధికారం కోల్పోయినాక ఏ రకంగా చేస్తారో ఇలా మా ఓటర్స్ మహాశయులు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి కాబట్టి తప్పకుండా చేయి గుర్తు మీద ఓటేసి 24 మంది కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. తప్పకుండా మా సీతక్క అక్కడ కొంగు బంగారం ఉన్నటువంటి సమ్మక్క సారలక్కల ఆశయంతో ఇక్కడ మా నర్సన్న యాది లక్ష్మణస్వామి ఆశీస్సుతోటి తప్పకుండా 24 కౌన్సిలర్లను గెలిపించి మా సీతక్కకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కానుక ఇస్తా అని చెప్పి స్వామివారి మీద ఆనా వేసి చెప్తున్నా. ఖచ్చితంగా గెలవబోతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ 6 మున్సిపల్ సీట్లను గెలుచుకుంటుందని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థులు, వార్డు సంబంధించి అభ్యర్థులు, మున్సిపల్ అభ్యర్థులను గెలిపించే ధ్యేయంగానే ముందుకెళ్తున్నాం. ఇటు ఆలేరు 12, ఇటు యాదగిరిగుట్ట 12, అదేవిధంగా మొత్తం 6 మున్సిపాలిటీలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రభుత్వ పైలే గారు చెప్తున్న విషయం. ఇది అరుణ్తో శరత్.